డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను డీఈఓ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పలు పార్టీల సంఘాల నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీరా పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ ఎంపీపీ కరీం పాషా, బొజ్జ వెంకన్న, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, కొండూరు సత్యనారాయణ, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, దొడ్డి రమేష్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, స్వాతి రాజశేఖర్, బాణావత్ దీప్లా, జమాల్ ఖాద్రి, సర్పంచులు పెరుమాళ్ల వేణు, తీగల యాదయ్య, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, పెరిక కరణ్ జయరాజ్, పెండెం ధనుంజయ, మాతంగి అమర్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, భీపంగి యాదయ్య, గంజి రాజేందర్లు పాల్గొన్నారు. 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బుద్ధ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూల అభిషేకం చేసుకొని మరి అదేవిధంగా మరి ఇక్కడ డిఓ ఆఫీస్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంశ విగ్రహానికి పూలమాలలు సమర్పించుకొని మరి అలా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో అందరి వాడిగా కొలుస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన ఘనమైనటువంటి జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాజ స్థాపన కోసం, నిర్మాణం కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేసి మరి ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి సమాజం బాగుండాలి, ప్రతి కులం బాగుండాలి, మతం బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలంటే విద్య కావాలి. విద్య అందరికీ వచ్చినప్పుడే మరి విద్యనిస్తే ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు, వారే మరి సమాజ నిర్మాణం కోసం ముందుకు పోతారని మరి ఆయన కలలు అన్నటువంటి మరి కోరికల్ని మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా, మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళి మరి గురుకుల పాఠశాలని 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అటు దళిత బిడ్డలకు, ఇటు మైనార్టీ సోదరులకు, అటు బీసీ సోదరులకు, అటు ఓబీసీకి సంబంధించినటువంటి మరి కులాలన్నిటి కూడా 6 లక్షల మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలని స్థాపించి మరి ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక భాస్కర్ టాకీస్ వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలో వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా దళితులకు పూర్తి స్థాయిలో ఉచిత విద్య అందే వరకు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, గుండగోని పుష్పలత వెంకన్న, మాజీ కౌన్సిలర్లు చిన్నాల జానయ్య, ఉడత వెంకన్న, కరుణాకర్ రెడ్డి, మాతంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, పోతెపాక లింగస్వామి, నూకల నరసింహారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, పల్లెపోయిన శ్యామ్ సుందర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, చింతా ముత్యాలరావు, పోతెపాక సాంబయ్య, ఫకీర్ మోహన్ రెడ్డి, ఓరుగంటి వంశీ, నూకల వెంకటనారాయణ రెడ్డి, బీపంగి జగ్జీవన్, పోకల దశరథ, యాదగిరి చారి, ఆకునూరి సత్యనారాయణ, యానాల కర్ణాకర్ రెడ్డి, చింత శివరామకృష్ణ, కందుల సీను, గుండ్లపల్లి శాంతి స్వరూప్, దాసరి కృష్ణ, కంచనపల్లి రవికుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా
మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డీఈఓ కార్యాలయం దగ్గర గల ఆయన విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, ఔట రవీందర్, గుండాల నరేష్, జంజిరాల శ్రీనివాస్, గంజి రాజేష్, సిహెచ్ అనురాధ, కె సైదులు, మన్నె శంకరయ్య, పెరిక కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నది ఏమిటంటే, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి జయంతులు, వర్ధంతులు గొప్పగా నిర్వహించడం మంచిది. కానీ ఆయన చెప్పినటువంటి దళితులు వెనుకబడినటువంటి వాళ్ళు, ఈరోజు సామాజికంగా వెనుకబడినటువంటి కులాల వాళ్ళు, వివక్షతకు గురి అవుతున్నటువంటి వాళ్ళు, అన్యాయానికి గురి అవుతున్నటువంటి వాళ్ళను ఈరోజు వాటి మీద చట్ట ప్రకారంగా వెలుగులోకి తీసుకొచ్చి కఠినంగా వ్యవహరించడంలో కానీ, వివక్షత పాటించడం కానీ ప్రభుత్వ వైపు నుంచే ఉన్నాయి. ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కానీ జయంత్యుత్సవాల్ని, వర్ధంత్యుత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు తప్ప వారు చూపినటువంటి ఆశయ మార్గంలో నడవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతా ఉన్నాయి. ప్రత్యేకంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి తూట్లు పడిచి ఈ దేశంలో ఉండేటటువంటి 190% మంది ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క యాక్టివిటీ కూడా నడపకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కోరుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులు, బాధ్యతలను పాటించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి. ప్రభుత్వాలు వాటిని చుట్టుపడిచే విధంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కుల్ని కోల్పోయే విధంగా చేస్తున్నది. స్వాతంత్రానికి ముందే అనేక హక్కులు సాధించబడేటువంటి హక్కుల్ని ఈరోజు ఈ ప్రభుత్వాలు హరించి వేస్తూ ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కోసం మా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఏకం కావాలని చెప్పి వారికి ఈ జయంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డీఈఓ కార్యాలయం దగ్గర గల ఆయన విగ్రహానికి టీఎన్జీఓస్ యూనియన్ తరపున పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు నాగిళ్ల మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహాచారి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు డిఐ రాజు, ఆకునూరి లక్ష్మయ్య, కొండమల్లేపల్లి యూనిట్ అధ్యక్షులు మనోజ్ ప్రదీప్, ఉపాధ్యక్షులు రణదేవే, సైదులు నాయక్, గోవర్ధనరెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, సైదులు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నల్లగొండలోని డిఈఓ ఆఫీస్కి ఎదురుగా ఉన్న విగ్రహానికి మా టీఎన్జిఓస్ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఆయన మన రాజ్యాంగ రచయిత, మరి సమాన హక్కుల కోసం పోరాడిన మహావీరుడు, మరియు ఎస్సీల కోసము ఆరాధ దేవుడు, మరి బడుగు బలహీన వర్గాలకు కూడా ఆరాధ దేవుడు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడము, మరి భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశాలు కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. 130వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా టీఎన్జిఓస్ తరఫున ఈ నల్గొండలోని ఇక్కడ డిఓ ఆఫీస్ ముందు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి రాజ్యాంగం అవసరమైనప్పుడు ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ అయితేనే మనం పర్ఫెక్ట్గా రాసుకోగలుగుతామని చెప్పి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి మంచిని గ్రహించి మంచి రాజ్యాంగాన్ని, అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయనకు ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భాస్కర్ టాకీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజ్, జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్ సారథ్యంలో పూలమాల వేసి వారికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాస్ అసోసియేట్ అధ్యక్షులు పెరిక ఉమామహేశ్వర్, వట్టపు శ్రవణ్ కుమార్, పెరిక రమేష్, పట్టణ మాస్ అధ్యక్షులు విరిగి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కత్తుల సన్ని, కార్యదర్శి పెరిక చిట్టి విజయ్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పోలే డేవిడ్, కందుల నరేందర్, బుర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆ యొక్క మహనీయుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది.
ఈ రోజున ఈ ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశం అట్లాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ విద్యా దినోత్సవంగా ప్రకటించిందంటే ఆ మహనీయుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నల్లసోమ మల్లన్న, కేశబోయిన శంకర్ ముదిరాజ్, వాడపల్లి సాయిబాబా, జల్లా ఆదినారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో డీఈఓ ఆఫీస్ వద్ద విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ మన్నెం భిక్షం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్న గౌడ్, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ యాదవ్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు, బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు సత్యం, వంశీకృష్ణ, కర్ణాటి గిరిబాబు, ఏడుకొండలు, మురళి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచ మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రక్షించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నల్గొండలోని డీఈఓ కార్యాలయం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్, యాదయ్య, సదాలక్ష్మి, శ్రీను, కోటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న అవార్డు గ్రహీత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాన్ని చదివి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి. వారు దళితులకు చేసిన సేవలే కాకుండా అన్ని వర్గాలకు, సబ్బండ వర్గాలకు కూడా హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగం రూపొందించినారు. కాబట్టి వారు రాజ్యాంగం పట్ల చేసిన సేవలను కొనియాడుతూ మరీ ముఖ్యంగా రాజ్యాంగంలో వారు దళిత పేద లేకుండా ఓటాకులు అందరూ ప్రతి ఒక్కరు అంటే 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటాకు నిర్ణయించుకునే విధంగా వారు పొందుపరిచినారు. కాబట్టి వారు స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతాం. జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం, మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకుడు, పెన్షనర్స్ అసోసియేషన్ కొంపెల్లి భిక్షపతి, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంపెల్లి మచ్చగిరి, ఎంఈఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు చంద్రశేఖర్, గట్టు మల్లయ్య, బాకీ యాదయ్య, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బాస్కెట్ టాక్స్ సెంటర్లో ఇవాళ భారీ ఎత్తున మరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. నిజంగా ఇవాళ మేము అణగారినటువంటి కులాలు, దళిత పీడిత వర్గాలు ఇవాళ ఈ దేశంలో నిలబడడం అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డటువంటి అవమానాలు, ఆర్థికమైన ఇబ్బందులు అవన్నిటినీ ఇవాళ వారు అధిగమించి వారి జీవితంలో అనుగమించినటువంటి ఆ సందర్భాన్ని చూసి ఇవాళ నా జాతి, అణగారిన జాతి, నేను పడ్డటువంటి బాధలు పడొద్దని చెప్పి చేసినటువంటి ఆ మహానుభావులు చేసినటువంటి స్ఫూర్తితోటే ఇవాళ ఈ దేశంలో ఈనాడు మరి ఈ విధంగా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఆ మహానీయుని ఘనంగా నివాళులర్పించి మరి ఇవాళ నల్గొండ పట్టణంలో
మరి ఇట్లా భాస్కర్ టాకీస్ సెంటర్లో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు రిజర్వేషన్ ఫలాలను అందించిన ఆ మహనీయుడు ప్రతి ఒక్క విషయంలో మరి ఆనాడు చేసినటువంటి ఆ మహనీయుని ప్రపంచవ్యాప్తంగా కూడా మరి దేవుడిగా కొనియాడుతూ వారికి నివాళులర్పిస్తూ